Hello guys, welcome to my channel PR Vlogs Creations and welcome to the movie review Andhra King, which was acted by రామ్ పోతనని గారు. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్, దయచేసి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చినా లేకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అందజేస్తాను. సో రివ్యూలోకి వెళ్తే రామ్ పోతనేని గారు యాక్ట్ చేసిన మూవీ ఆంధ్ర కింగ్ ఈ రోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీకి వెళ్ళడం జరిగింది. చాలా రోజుల తర్వాత రామ్ పోతనేని గారి మూవీ థియేటర్స్ లో చూడడం జరిగింది. సో మూవీ వచ్చేసి చాలా బాగుంది అండ్ మంచి 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 ఎలిమెంట్స్ తీశారు డైరెక్టర్ గారు. సో ఒక మంచి స్టోరీ కంపోజ్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఈ మూవీ మరీ హైప్ అని చెప్పలేను, మరీ యావరేజ్ అని చెప్పలేను. గుడ్ మూవీ, మంచిగా ఉంది, డీసెంట్ గా ఉంది. సో ఏమి ఎక్కువ ఏదో హైప్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అనేది ఏది లేకున్నా కూడా ఆ కథకి తగ్గట్టుగా ఏ సీన్స్ అయితే కావాలో అవి కరెక్ట్ గా ఇందులో తీసుకోవడం జరిగింది. అండ్ మామూలుగా రామ్ పోతనేని గారిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కాబట్టి సో మనం ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్తాము. కానీ అంత ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అయితే కాలేదు. కానీ మూవీ అయితే డీసెంట్ మూవీ, చాలా బాగుంది. అది బాగలేదని మనం ఏమో అనుకోవద్దు. ఎందుకంటే ఆ మూవీ అయితే ఎలా అయితే ఆ కథని వీళ్ళు డైరెక్ట్ చేశారో, ఆ కథని అయితే ఎలా ఎంచుకున్నారో ఆ విధంగానే ఆ కథ అనేది డైరెక్ట్ చేశారు. సో దాని ప్రకారంగా మంచిగా సాగింది. సో ఏ డీవియేషన్స్ ఏమి లేవు. అంటే కొన్ని సినిమాస్ ఏంటంటే కొన్ని అవసరం లేకున్నా కూడా కొన్ని సీన్స్ యాడ్ చేసి ఎలివేషన్స్ కోసం కానీ లేకపోతే వేరే ఏదైనా వావ్ ఎలిమెంట్స్ కోసం కానీ యాడ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ మూవీలో అట్లాంటివి ఏం లేవు అన్నట్టు. అండ్ సాంగ్స్ కి వస్తే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అంటే ఆ సాంగ్స్ కూడా ఒక్కొక్కసారి ఏమంటే అవసరం లేకున్నా కూడా అక్కడ అక్కడ కొంచెం యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మా ఉన్న సాంగ్స్ అన్నిట్లో కంటే ఒక సాంగ్ ఏదో కొంచెం నార్మల్ అనిపించినా కూడా మిగతా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో చాలా రోజుల తర్వాత మనకు ఈ సినిమా వచ్చింది కాబట్టి దయచేసి మనం రామ్ పోతనేని గారిని అయితే సపోర్ట్ చేయాల్సిందే. ఆంధ్ర కింగ్ అని చెప్పి దాంట్లో మనం ఏం సపరేట్ గా డీవియేట్ ఏం చేసుకోవద్దు. ఎందుకంటే ఈ కథ వచ్చేసి మనం ఎప్పుడైతే మన ఉమ్మడి రాష్ట్రం ఉండేనో ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆ టైంలో ఎట్లా వచ్చిందంటే ఆ టైంలో ఎట్లా జరిగేవి, ఆ టైంలో ఎట్లా ఆ సిచ్యువేషన్స్ లో ఎట్లా ఉండేవో ఆ కథలు ఆ విధంగా ఇప్పుడు తీశారు కాబట్టి దాంట్లో ఏం డిఫరెన్షియేట్ ఏం లేదు. సో యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. సపోర్టింగ్ యాక్టర్స్ మెయిన్ గా మన ఎవరైతే ఉపేంద్ర గారు ఉన్నారో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆల్వేస్ టాప్ మోస్ట్ యాక్టర్ కాబట్టి ఆయన గురించి చెప్పనవసరం లేదు. అండ్ రామ్ పోతినేని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా మంది ఉన్నారు. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే మనము ఈ కథ అంటే డిఫరెంట్, అంటే కొంత యూనిక్ కథ అయితే ఏం లేదు. బట్ కొన్ని సిచ్యువేషన్ లో మనం గెస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని గెస్ట్ చేసుకోవచ్చు. సో అది కొంచెం ఈ మూవీని కొంచెం అక్కడక్కడ లో అయినట్టు అనిపించింది. కానీ మిగతా ఓవరాల్ స్టోరీ అయితే చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా మంచిగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. అండ్ యాక్టర్ కూడా చాలా మంచిగా యాక్టింగ్ సపోర్ట్ చేశారు, చాలా మంచి యాక్టింగ్ చేశారు. సో ఓవరాల్ గా ఈ మూవీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే ఆబ్వియస్లీ మనము ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం. ఎందుకంటే ఈ మూవీ చాలా రోజుల తర్వాత వస్తుంది కదా. సో ఏదైనా వెరైటీ వస్తుందేమో, అంత ఈ రామ్ పోతినేని గారి ఏదైతే కథ ఎంచుకున్నారో చాలా మంచి కథ ఎంచుకున్నట్టున్నారు. సో యూనిక్ గా ఉండొచ్చు అని చెప్పి మనం అనుకుంటాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి. సో ఆ ఎక్స్పెక్టేషన్ కి కొంచెం తక్కువైంది అన్నట్టు. అయినా కూడా మూవీ కొంచెం నీట్ గా తీసినట్టు, ఏది కొంచెం క్లమ్జీ లేకుండా మంచి స్టోరీ ప్రకారంగా ఒక కథ వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో వెళ్ళినందుకు మనకి న్యాయం అయితే జరుగుతుంది. దాంట్లో ఏం మనకి ఇబ్బంది ఏం లేదు. మనం పెట్టిన అమౌంట్ కి, మన టికెట్ కి దానికైతే న్యాయం జరుగుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీని మనం కొంచెం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రామ్ పోతినేని గారికి చాలా దీనికంటే ముందు ఒక మూవీ వెళ్ళాం, స్కంద మూవీ. సో అది అంతగా హైప్ లేవలేదు. సో దాని తర్వాత ఇది ఒక మూవీ వచ్చింది. సో దానికంటే బెటర్ గా అనుకోవచ్చు. ఈ స్కంద మూవీ కంటే బెటర్ అనుకోవచ్చు. స్కంద మూవీలు అంటే మొత్తం ఎలివేషన్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఆ మైండ్ సెట్ తోటి అయితే వెళ్ళకండి. ఒక స్టోరీ, ఒక కంటెంట్, ఒక మంచి ప్లాట్ ని డిసైడ్ చేసుకొని స్టోరీని డైరెక్ట్ చేయడం జరిగింది, సినిమాని తీయడం జరిగింది. సో దాని ప్రకారంగా మీరు ఆ లెవెల్లోనే ఊహించుకొని వెళ్ళండి. మీరు
డెఫినెట్ గా సాటిస్ఫై అయ్యి వస్తారు. మన ఫైట్స్ కానీ ఏదైతే మనకి ఇందులో ఫైటింగ్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ హైప్ గా పెట్టలేదు. మనకి ఒక ఫైటింగ్ చేసినప్పుడు రియలిస్టిక్ గా ఎట్లా ఫైటింగ్ చేస్తామో మామూలుగా ఎవరైతే బయట ఫైటింగ్ చేసుకుంటారో అది ఎట్లా ఉంటుందో సో దీంట్లో కూడా అలానే ఉంటదండి అన్నట్టు. ఏదో మనం ఒక్కసారి కొట్టంగానే 2-3 పల్టీలు కొట్టేటట్టు అయితే లేదు ఇందులో. సో అట్లా అవసరం లేదు. ఏదైతే మనకి డీసెంట్ గా మనం రియలిస్టిక్ గా ఫైట్ జరుగుతుందో అలానే పెట్టడం జరిగింది. ఎక్కువ ఎలివేషన్ షాట్స్ అయితే ఏం లేవు. మనకి ఎలివేషన్ షాట్స్ కి అలవాటయ్యి ఈ సినిమా అనేది కొంచెం డౌన్ అనిపించచ్చు. బట్ ఆ మైండ్ సెట్ తోటి అయితే చూడకండి. స్టోరీ చూడండి అండ్ కంటెంట్ చూడండి, మంచిగా నచ్చుతుంది మీకు. సో మొత్తానికి అయితే మూవీ అయితే చాలా బాగుంది. దాంట్లో డిసప్పాయింట్ అయితే ఏం లేదు. సో ఇది వచ్చేసి మన మూవీ రివ్యూ ఆంధ్ర కింగ్. అందరూ సపోర్ట్ చేయండి, వెళ్ళండి. థియేటర్స్ లో మాత్రం చూడండి. వెళ్ళి మీకు కూడా ఏమి అనిపించిందో కింద కామెంట్ చేసి మనకి ఛానల్ కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి వచ్చేసి మనం ఒక రేటింగ్ ఇవ్వాలి కాబట్టి యాక్చువల్ గా దీనికి మనం రేటింగ్ ఇవ్వలేదు. ఎక్కువ శాతం మనకి రేటింగ్స్ ఇవ్వలేదు. కానీ దీనికి కొంచెం నార్మల్ గా మనం మాట్లాడుతుంటేనే మనకు అర్థమైపోతుంది తప్పకుండా ఇది హైప్ వెళ్ళి ఉంటుంది అని చెప్పి రివ్యూ మాట్లాడుతుంటేనే. కానీ దీనికి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం మీరు ఒక మైండ్ లో అనేది ఒకటి పెట్టుకుంటారు కాబట్టి యావరేజ్ ఉంటుందా, ఎబో యావరేజ్ ఉంటుందా, లేకపోతే బిలో యావరేజా, బాగుంది అని చెప్తున్నారు కాబట్టి ఏముండొచ్చు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది కాబట్టి ఆ డౌట్ క్లారిఫై చేస్తున్నా. మనకి రేటింగ్ వచ్చేసి మనం 10 కి తీసుకుంటాం కాబట్టి 10 కి వచ్చేసి ఈ మూవీకి నేను 6.5 రేటింగ్ ఇస్తున్నాను. సో గుడ్ మూవీ, డీసెంట్ మూవీ. సో మీరు వెళ్ళి చూసి మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.